ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించుదను, విచారము కొట్టివేసి నేను వారిని ఆనందము కలుగజేతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కార్యములు చాలా ఆశ్చర్యమైనవి. ఆయన మనలను శ్రమల నుండి తప్పించడం మాత్రమే కాదు, కానీ దానిని దీవెనగా మార్చగలడు. ఎస్తేరు గ్రంథంలో ఈ సత్యాన్ని మనము గమనించగలము. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము. ఇప్పుడు యూదుల శత్రువైన హామాను చనిపోయాడు. అయినప్పటికీ యూదులను నాశనం చేయమని ప్రకటించిన శాసనము ఇంకా అమల్లో ఉంది. ఏ మానవుడును రాజు శాసనాన్ని మార్చలేడు. రాజు ఆ శాసనాన్ని రద్దు చేయవలనని ఎస్తేరు ఆయనను బ్రతిమాలుకుంది. దీనికి రాజు అనుకూలంగా ప్రతిస్పందించి శాసనాన్ని తిరిగి రాశాడు. తరువాత హామాను యొక్క ఇంటిని, ఆస్తినంతా రాజు ఎస్తేరునకు అప్పగించాడు. అది మాత్రమే కాదు, రాజు హామాను యొక్క స్థానాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. దేవుడు ఆనాడు యూదుల మరణ శాసనం నుండి, శ్రమ నుండి, దుఃఖము నుండి వారిని తప్పించడం మాత్రమే కాదు, కానీ వారి దుఃఖమును నాట్యంగా మార్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మారినవాడు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. నీవు ఈరోజు ఎట్టి శ్రమలో ఉన్నను నీ హృదయము ఎస్తేరు వలె దేవుని సన్నిధిలో కుమ్మరిస్తే దేవుడు నీ అవమానాన్ని, దుఃఖమును, నిందను రెట్టింపు ఘనతగా మార్చగలడు. విచారమును కొట్టివేసి ఆనందము కలుగజేయవాడు. దేవుడు నీ శ్రమను కూడా ఆశీర్వాదంగా మార్చగలడు. కాబట్టి నీవు లేచి దేవుని సన్నిధిలో మోకరించి ఈ గొప్ప విడుదలను, విజయాన్ని పొందుకో. ఇట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం తల్లు వంచి ప్రార్థనలో ఏకీవించవలసిందిగా మనవి చేస్తున్నాం. పరిశుద్ధమైన పరలోకపు తండ్రి, కృపగల దేవా, దయగల రాజా, నీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు ఇచ్చిన గొప్ప వాగ్దానంకై మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, వారి దుఃఖమును ప్రతిగా సంతోషమును ఇచ్చి వారిని ఆదరించుదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగజేతును. ప్రభువా, నీ బిడ్డలు ఎందరైతే ప్రభువా ఈరోజు దుఃఖంతో ఉన్నారో, కన్నీటితో ఉన్నారో, ప్రభువా విచారంగా ఉన్నారో తండ్రి, వారి విచారమును కొట్టివేసి ఆనందము కలుగజేయండి. అవమానమును, నిందను కొట్టివేసి ప్రభువా ఘనతగా మార్చండి. ప్రభువా, నీకెంతో స్తోత్రములు. మారణ దేవుడు ప్రభువా, ఎస్తేరు యొక్క జీవితంలో, యూదుల జీవితంలో చేసిన గొప్ప కార్యం ప్రభువా నేడు ఈరోజు ప్రభువా నీ బిడ్డల పట్ల జరిగించమని వేడుకొంచున్నాం. పరిశుద్ధుడా, మీకెంతో స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ దినమంతా కావలసిన కృప, క్షేమము, భద్రత, కాపుదల నీ బిడ్డలకు దయచేయమని నీకే స్తోత్రం, స్తుతి, మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.